7 months నుండి నేను అమెరికాలో ఉంటే నువ్వు 3 months ప్రెగ్నెంట్ ఎలా అయ్యావు? సురేష్ చాలా నెలల తర్వాత అమెరికా నుండి ఇండియా వచ్చినందుకు తన గర్ల్ ఫ్రెండ్ దీపిక, ఫ్రెండ్ లాస్యా అండ్ కాలేజీలో మోస్ట్ బికారైన కిషోర్ తో ఒక 5-star హోటల్లో పార్టీ చేసుకుంటున్నారు. కిషోర్ పేదవాడిని, ఆ బ్యాచ్ లో ఎవరికీ నచ్చదు, ఎస్పెషల్లీ సురేష్ కి. కానీ దీపికకి అసైన్మెంట్స్ లో హెల్ప్ చేశాడు కాబట్టి దీపిక ఇన్వైట్ చేసింది. పార్టీ బాగా లేట్ అయిపోయింది కనుక రూమ్స్ బుక్ చేయడానికి రిసెప్షన్ కి వెళ్తాడు సురేష్. మాకు 2 rooms కావాలి, ఒకటి కపుల్ రూమ్, ఒకటి సింగిల్ రూమ్. అది విని దీపిక షాక్ అయ్యి, అరే సురేష్, మన ఇద్దరికి కపుల్ రూమ్, మరి లాస్యా అండ్ కిషోర్ కి కూడా కపుల్ రూమ్ బుక్ చేయొచ్చు కదా? అది విని లాస్యాకి ఒళ్ళంతా జర్రులు పాకినట్లు అనిపించి, వాట్ నాన్ సెన్స్, ఈ బికారి కిషోర్ తో నేను ఒకే రూమ్ లోనా? కిషోర్ నీ బాయ్ ఫ్రెండే కదా? అది ఒకప్పుడు. కిషోర్ గాడి హాస్టల్లో రూము అగ్గిపెట్టంత ఉంటుంది. ఇంత పెద్ద హోటల్లో ఏదో ఒక స్టోర్ రూమో లేక సర్వెంట్ రూమ్ లో అడ్జస్ట్ అయిపోతాడులే, నువ్వేం కంగారు పడుకో. అది విని కిషోర్ అసలు ఏమీ బాధపడనట్టు, ఏం పర్లేదు, ఈ ఒక్క రాత్రే కదా, ఏదో ఒక మూల సోఫా మీద అడ్జస్ట్ అయిపోతానులే, నాకేం పర్లేదు అని పాపం ఆ హోటల్ స్టోర్ రూమ్ లో ఒక మురికి సోఫా మీద పడుకుంటాడు కిషోర్. అప్పుడు సడన్ గా సురేష్ అరవడం వినపడి కిషోర్ ఉలిక్కిపడి లేస్తాడు. 7 months నుండి నేను అమెరికాలో ఉంటే నువ్వు 3 months ప్రెగ్నెంట్ ఎలా అయ్యావు దీపిక? లాస్య కూడా రూమ్ లోంచి బయటికి వస్తుంది కంగారు పడుతూ. అది నాకు అర్థం కావట్లేదు సురేష్, మదర్ ప్రామిస్ నేనెవరిని కలవలేదు. వారే వా, ఇండియా డెవలప్ అవుతుంది అంటే మరీ ఇంత ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది అనుకోలేదు, అది ఈ 7 months లో. అయ్యో సురేష్, నీకు ఎలా చెప్పేది? నాకు ఇది ఎలా జరిగిందో అర్థం కావడం లేదు, ప్లీజ్ నన్ను నమ్ము. దీపిక, కంట్రోల్ యువర్ సెల్ఫ్, ముందే వాటర్ తాగు. 3 months బ్యాక్ అన్యూజువల్ గా ఏమైనా జరిగిందా? లేదు లాస్యా, నాకేం గుర్తు రావడం లేదు. 3 months బ్యాక్ అంటే ఎగ్జాక్ట్లీ లాస్ట్ వీక్ ఆఫ్ నవంబర్. గుర్తు తెచ్చుకో. ఎనీథింగ్ అన్యూజువల్? అప్పుడు సురేష్ గెస్ట్ హౌస్ లోనే మనం డ్రింక్ పార్టీ చేసుకున్నాం కదా, అప్పుడు నాకు ఎక్కువైతే ఎవరో హెల్ప్ చేసి నన్ను రూమ్ లో పడుకోబెట్టారు, ఎవరో గుర్తు రావడం లేదు. అప్పుడు సురేష్ కి సడన్ గా ఒక ఐడియా వచ్చి తన ఫోన్ లో నవంబర్ లాస్ట్ వీక్ లో సీసీటీవీ ఫుటేజ్ ని చూస్తాడు. ఆ ఫుటేజ్ లో ఉన్నది చూసి సురేష్ కాళ్ల కింద భూమి కంపించినట్లవుతుంది. కోపంతో రగిలిపోతూ కిషోర్ ని ఒక్క తన్ను తంతాడు. దాంతో కిషోర్ వెళ్లి ఒక కాస్ట్లీ యాంటిక్ స్టాచ్యూ మీద పడతాడు. ఆ స్టాచ్యూ కింద పడి పగిలిపోతుంది. ఆ సౌండ్ కి ఆ హోటల్ స్టాఫ్ కూడా వస్తారు. కిషోర్ కి ఏమీ అర్థం కాక బిత్తరపోతాడు. ఫర్ ద ఫస్ట్ టైం కిషోర్ కి కూడా కోపం వచ్చి, హే సురేష్, నీకేమైనా పిచ్చి పట్టిందా? హోటల్ స్టాఫ్ రావడంతో సురేష్ ఆ టాపిక్ ఇంకా డిస్కస్ చేయకూడదని డిసైడ్ అవుతాడు. నీ సంగతి రేపు చెప్తా అని సురేష్ రూమ్ లోకి వెళ్లిపోతుంటే అప్పుడే వచ్చిన ఫ్లోర్ మేనేజర్, ఎక్స్క్యూజ్ మీ సార్, ఇప్పటి వరకు మీ పర్సనల్ విషయాలు డిస్కస్ చేసుకుంటున్నారు కాబట్టి ఇన్వాల్వ్ అవ్వలేదు. ఈ పగిలిన స్టాచ్యూకి ఎవరు పే చేస్తారు? నేనే పగలగొట్టా, 5,000-10,000 ఉంటుంది అంతేగా, పొద్దున్నే నా బిల్లు ఇంక్లూడ్ చేయి. అప్పుడు ఆ ఫ్లోర్ మేనేజర్ చెప్పిన మాటకి సురేష్ షాక్ అయిపోతాడు. దాని విలువ 25 లక్షలు, అది ఒక అరుదైన పీస్. జర్మనీ ఆక్షన్ లో కొన్నారు మా హోటల్ ఓనర్ గారు. నేను నమ్మను, ఇది ఇక్కడే కోటిలో కొని నాకు స్టోరీలు చెప్తున్నారు అని సురేష్ అనగానే ఆ ఫ్లోర్ మేనేజర్ హోటల్ సీనియర్ మేనేజర్ కి ఫోన్ చేసి లేపుతాడు. విషయం మొత్తం అర్థం చేసుకుని ఆ సీనియర్ మేనేజర్ ఆ యాంటిక్ పీస్ కి సంబంధించిన ఆక్షన్ సర్టిఫికెట్ కూడా వెంట పెట్టుకుని వస్తాడు. వచ్చి రాగానే కిషోర్ ని చూసి కంగారు పడి 2 చేతులతో నమస్కారం పెడతాడు. అప్పుడు ఆ ఆక్షన్ సర్టిఫికెట్ కింద పడుతుంది. కిషోర్ సార్, మీరా? ఆ మేనేజర్ కిషోర్ ని సార్ అనడం విని అందరూ షాక్ అవుతారు. అంతకంటే పెద్ద షాక్ ఏంటంటే ఆ ఆక్షన్ సర్టిఫికెట్ మీద కిషోర్ పసుపులేటి ది ఓనర్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. అసలు సురేష్ సీసీటీవీ ఫుటేజ్ లో ఏమి చూశాడు? దీపికా ప్రెగ్నెన్సీకి కిషోర్ కి సంబంధం ఉందా? ఆ ఆక్షన్ సర్టిఫికెట్ మీద ఉన్న పేరు ఈ బికారి కిషోర్ దేనా? ఆ సీనియర్ మేనేజర్ కిషోర్ ని చూసి కిషోర్ సార్ అని ఎందుకన్నాడు? అసలు కిషోర్ నిజంగానే పేదవాడేనా? తెలుసుకోవాలంటే వెంటనే పాకెట్ FM డౌన్లోడ్ చేసుకుని వినండి. ట్విస్టులతో నిండిన సిరీస్ శ్రీమంతుడు.